టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగం శెట్టి దుబాయ్లో మరణించారు. కేదార్ మరణించినట్లు దుబాయ్ అధికారులు ధృవీకరించారు. డ్రగ్స్ వల్లనే మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఈయన గతంలో రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీలో పోలీసులకు దొరికారు. తెలుగులో గమ్ గమ్ గణేష మూవీని కేదార్ నిర్మించారు. కేదార్ సెలగం శెట్టికి ఇండస్ట్రీలో మంచి పరిచయాలున్నాయి. అల్లు అర్జున్, నిర్మాత బన్నీవాసు, విజయ్ దేవరకొండలకు కేదార్ సెలగం శెట్టి అత్యంత సన్నిహితుడు. కేదార్ సెలగం శెట్టి మరణ వార్తను తెలుసుకున్న ఆయన మిత్రులు సంతాపం తెలుపుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ నుంచి దుబాయ్ ఒక ఈవెంట్ కోసం వెళ్లి చాలా మంది సినీ ప్రముఖులంతా కూడా కేదార్ తో కలిసి అక్కడ ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇతను ఒక్కసారిగా హఠాత్తుగా కుప్పగూలి కింద పడిపోవడంపై మాత్రం అక్కడ తోటి ఉన్నటువంటి ఈ సెలబ్రిటీస్ అంతా కూడా పోలీసులకు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని వైద్య పరీక్షలంతా ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. అప్పటికే కేదార్ చనిపోయాడంటూ కూడా వైద్యులు ధృవీకరించినట్టుగా తెలుస్తుంది. కేదార్ సెలగం శెట్టి గతంలో రాడిసన్ డ్రగ్స్ కేసులో ఇతని ప్రధాన నిందితుడు. అనేక డ్రగ్స్ కేసులో కూడా కేదార్ పేరు ప్రధానంగా వినిపించింది. గతంలో జూబ్లీ 800 పేరుతో ఒక పబ్ను ఏర్పాటు చేసి దాని ద్వారా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలా మందికి చాలా దగ్గరగా ఉంటూ ఇటీవలే గమ్ గమ్ గణేష అనే ఒక సినిమాకు కూడా ఇతను ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నారు అనేది కూడా ఈ ఇన్ఫర్మేషన్ బయటికి చేరుతా ఉంది. కేదార్ అనేక డ్రగ్స్ కేసులో అటు బెంగళూరులో, ముంబైలో, ఇటు హైదరాబాద్ లో అనేక చోట్ల జరిగినటువంటి డ్రగ్స్ పార్టీలో చాలా మంది సినీ సెలబ్రిటీలు పట్టుబడ్డటప్పుడు వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ లో ప్రధానంగా ఈ కేదార్ పేనే వినబడతా ఉంటుంది. ఈ కేదార్ కి డ్రగ్స్ ముఠాలకు చాలా దగ్గర సంబంధాలు, డ్రగ్స్ ముఠాలతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ కావాల్సినటువంటి వ్యక్తులందరూ కూడా తను డ్రగ్స్ తెప్పించేవాడంటూ కూడా గతంలో ఇతని పైన పోలీసులు ఈ ఆరోపణలు, అభియోగాలు మోపారు. ఆ డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్నటువంటి కేదార్ దుబాయ్ లోని ఒక ఈవెంట్ జరుగుతుండగా అకస్మాత్తుగా అతను కింద పడిపోవడాన్ని చూసి గమనించి అక్కడ పోలీసులకు ఎమర్జెన్సీ అధికారులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అతను ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల ఈ డ్రగ్స్ కారణంగా చనిపోయాడా లేదా వైద్యులు చెప్తున్నటువంటి విధంగా అతనికి గుండెపోటు సంభవించింది, ఆ హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడంటూ మాత్రం వైద్యులు చెప్తా ఉన్నారు. ఈ రెండు వాటిలో ప్రధాన కారణం ఏంటనే దానిపై మాత్రం పోలీసులు అతని మరణం తర్వాత కేసు నమోదు చేసుకుని అయితే దాన్ని దర్యాప్తు చేపడతా ఉన్నారు. కేదార్ ఎక్కడెక్కడ డ్రగ్స్ కేసులో నిందితుడు ఉన్నారు, ఎవరెవరు తెలుగు ప్రముఖుల్ని ఆయన హైదరాబాద్ నుంచి ఈ దుబాయ్ పార్టీకి తీసుకొచ్చాడు, డ్రగ్స్ మోతాదు మించి తీసుకోవడం కారణంగానే చనిపోయాడా లేకపోతే అనారోగ్య సమస్యలు ఇతనికి గతంలో నుంచి ఈ గుండె సమస్య ఇబ్బందులు ఉన్నట్టుగా కూడా వాటిపైన పూర్తి స్థాయిలో అధికారులు వెరిఫై చేయనున్నారు. కేదార్ చాలా మంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా దగ్గరగా సన్నిహితంగా ఉన్నటువంటి అనేక మంది హీరోలకు చాలా క్లోజ్ ఫ్రెండ్ గా ఉంటుంటాడు కేదార్. ఇటీవల రిలీజ్ అయినటువంటి సినిమాలో గతంలో రిలీజ్ అయినటువంటి హీరోలతో రెగ్యులర్ గా వాళ్ళకు అసోసియేట్ ఫ్రెండ్ గా ఉంటూ వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని కూడా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించేటువంటి బాధ్యతలు కేదార్ నిర్వర్తిస్తూ ఉంటాడు. ఈ రోజు కేదార్ ఒక ప్రొడ్యూసరు, డ్రగ్స్ కేసులో నిందితుడు, చాలా మంది తెలుగు సెలబ్రిటీస్ కి అత్యంత దగ్గర సన్నిహితుడుగా ఉన్నటువంటి కేదార్ మరణ వార్త విన్న తర్వాత చాలా మంది ఈ విషాద ఛాయల్లోకి వెళ్లిపోయారు. కేదార్ అందరితో కలిసిమెలిసి ఉండేవాడని, ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వడాని, కొన్ని చెడు అలవాట్లున్నా అతని వ్యక్తిత్వం మంచిది అంటూ మాత్రం సినీ సెలబ్రిటీస్ తను చనిపోయినటువంటి మరణ వార్త విషయాన్ని మాత్రం తలుచుకొని ఇబ్బంది పడ్డట్టుగా, బాధపడ్డట్టుగా తెలుస్తా ఉంది. కేదార్ ఏ ప్రాంతానికి చెందినవాడు, ఎక్కడ పుట్టి పెరిగాడు, అతని మృతదేహాన్ని దుబాయ్ నుంచి హైదరాబాద్ రప్పించేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. థ్యాంక్ యూ.